మరైతే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు జోడీలన్నీ ఏదో అవసరాల కోసం చేస్తున్నాయి గానీ, రియల్ జోడీలు ఒకటే ఉండొచ్చని జెప్పి. ఆ ఒక్క జోడీ ఎవరైనా మేము ఎక్స్‌పెక్ట్ జేయొచ్చా? ఉన్నారా అసలు ఎవరైనా ఇప్పుడు జోడీలు? పుసుకుమని చెప్తా, ఆ! వాళ్ళ తర్వాత రియల్ కాకపోతే మళ్ళీ అందరూ అహా! అంటే ఇప్పుడు ఉన్నది చెప్తాం. తర్వాత ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకుంటారో లేదని మనం ఎలా చెప్పగలుగుతాం? మీకు అట్లా చూసి ఏం లేదు. ఇప్పుడు ఒక్కటే 'రష్మి సుధీర్' జోడీ అని ఉంది. తర్వాత అలాగే ఈళ్ళిద్దరు ఉన్నారు. ఎవరో 'వర్షను', 'ఇమాన్యుల్' ఇలా కొన్ని జోడీలు ఉన్నాయి కదా! వాళ్ళు క్రియేట్ చేసినా లేకపోతే 'బాబీ' అండ్ అదే 'బాబు' అండ్ ఇంకొక ఆమె ఉంది ఆ! కదా! అయన్నీ క్రియేట్ చేసినయి కావచ్చు. బట్ మీకు చూస్తున్నప్పుడు రియల్‌గా కొన్ని అనిపిస్తాయి కదా! అథెంటిక్‌గా అనిపిస్తాయి కదా! ఆడియన్స్‌కి ఏంటంటే అన్నీ అనిపించాలి. అందుకే చేస్తారు. ఏమి చెప్పను, మళ్ళీ అన్నిట్లలో నేనే ఇరుక్కుపోతాను కాబట్టి ఏమి ఒకటే ఇరుక్కుపోతారు. చెప్తా. ఆ! ఏ జోడీ అయినా సరే వాళ్ళు అక్కడ చేస్తున్నారంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి జబర్దస్త్ మీరు చూస్తున్నారు. హ్మ్. అన్ని టీఆర్పీ స్టంట్స్, ఇప్పుడు ఫుల్ ఎపిసోడ్ కూడా మీరు చూసే ఉంటారు. హ్మ్. ప్రోమోలో ఉన్నది ఫుల్ ఎపిసోడ్‌లో ఉండదు. హ్మ్. సో అది నిజమా కాదా అనేది మీరు పెళ్లి అయిన తర్వాత డిసైడ్ చేసుకోండి. మీకు హ్మ్. ఒకవేళ ఆ జోడీ నచ్చితే మీరు ఉండండి, ఇలా బాగుంటదని అనలే తప్పించి మీరే ఉండాలని అనకండి. సో వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు. ఒక్కొక్కళ్ళ పర్సనల్ లైఫ్‌లో కూడా పర్సనల్‌గా చాలా బావుంటది. యెస్. యెస్. వేరే వాళ్ళతో అయినా సరే, లేదంటే వాళ్ళతోనైనా సరే హ్మ్. వాళ్ళు బానే ఉన్నారు. మీరు ఎక్కువ థింక్ చేసి మీరే ఉండాలి, ఇంకా మీరు ఎవరితోని ఉండకూడదు అలాంటివి ఏం చెప్పకండి. హ్మ్. సో జోడీస్ పెళ్ళైన తర్వాత నమ్మండి. హ్మ్. మొత్తానికి చాలా క్లారిటీ ఇచ్చారయితే అందరికి జోడీస్ విషయంలో ఇప్పటికైనా మొత్తం. అర్థం కావాలి. హ్మ్. ఇప్పటికీ అర్థం కాకుండా నువ్వు చేసేటియన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ హ్మ్. కవర్ చేసుకుంటున్నావు అంటే ఇంక నేను ఏమి అలా వాదించలేనండి. అనరులెండి. మీరు అనవసరంగా సారీ. ఇంట్లో